Hi, hello, welcome back to the third video of Laravel series. సో స్టార్టింగ్ ఏంటంటే మనం ముందు వీడియోలో ఏం చెప్పుకున్నామో కాస్త రీక్యాప్ చేసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే లాస్ట్ వీడియోలో మనం నెస్టెడ్ రౌట్స్ కోసం ఇంకా నెస్టెడ్ వ్యూస్ కోసం తెలుసుకున్నాం. నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటి, అసలు నెస్టెడ్ వ్యూస్ అంటే ఎలా రాస్తాం, నెస్టెడ్ వ్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తాం, ఇది మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి స్లాష్ ప్రొడక్ట్స్ అనే ఒక రౌట్ ఉంది. ఆ తర్వాత ప్రొడక్ట్స్ లోపల మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ రెడ్మీ అనే ఒక ప్రొడక్ట్ ఉంటుంది, రియల్మీ కూడా ఒక ప్రొడక్టే, మోటో ఒక ప్రొడక్టే, అలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఏం చేస్తున్నాం, అవన్నిటికి సెపరేట్ రౌట్ కొడకుండా ప్రొడక్ట్స్ అనే రౌట్ లోపలే మళ్ళీ నెస్ట్ చేస్తున్నాం అనమాట. నెస్టింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రౌట్ తర్వాత అపెండ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ అంటే ప్రొడక్ట్స్ లోపల రెడ్మీ అనమాట. తర్వాత స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రియల్మీ అంటే ప్రొడక్ట్స్ లోపల రియల్మీ అనేసి. సో ఇలా డిఫైన్ చేస్తున్నాం. ఇలా డిఫైన్ చేసిన తర్వాత మనం కొంచెం స్ట్రక్చరల్గా ఉండాలని చెప్పి ఏం చేసాం, వ్యూస్ కూడా సపరేట్గా రాయకుండా ప్రొడక్ట్స్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లోపల ఒక్కొక్క మొబైల్కి ఒక్కొక్క వ్యూ ఫైల్ క్రియేట్ చేసాం. దీనివల్ల ఏంటంటే కొంచెం స్ట్రక్చర్డ్గా ఉంది. ఓకే, సో ఇది మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నాం. కాకపోతే మనకేంటి లాస్ట్ వీడియోలో ఒక నెగిటివ్ వచ్చింది అనమాట, లైక్ ఒక బాటిల్ నెక్ ఉంది. ఏంటి అంటే ఇప్పుడు మన దగ్గర 3 మొబైల్స్ ఉన్నాయి. ఏంటి, రియల్మీ, మోటో అండ్ రెడ్మీ. 3 మొబైల్స్కి మనం ఏం చేసాం, 3 డిఫరెంట్ రౌట్స్ రాసాం. ఫస్ట్ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ స్లాష్ రియల్మీ, అలా 3 డిఫరెంట్ రౌట్స్ రాసాం. తర్వాత 3 డిఫరెంట్ వ్యూ ఫైల్స్ క్రియేట్ చేసాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 100 మొబైల్స్ లేకపోతే 1000 మొబైల్స్ ఉంటే ఏంటి, మనం నిజంగా 1000 రౌట్స్ రాయాలా, 1000 వ్యూ ఫైల్స్ క్రియేట్ చేయాలా? సో ఇలా క్రియేట్ చేయడం అంటే కష్టం. చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మనకి ఆన్లైన్లో. అన్నిటి కోసం ఫైల్స్ క్రియేట్ చేయాలంటే మనం చెప్పుకున్నాం కదా, రిపోజిటరీ సైజ్ నిండిపోతుంది. అది మనం చేయకూడదు. సో దాని సొల్యూషన్ ఏంటంటే డైనమిక్ రౌటింగ్ అనమాట. అది మనం ఈరోజు ఎజెండా ఇక్కడ స్క్రోల్ చేసి చూపిస్తా. మన టుడేస్ ఎజెండా ఏంటంటే ఈ వీడియోలో ఫస్ట్ థింగ్ వచ్చేసరికల్లా సెండింగ్ డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ అనమాట. అంటే బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటాని ఎలా పాస్ చేస్తాం, అది ఫస్ట్ ఎజెండా. సెకండ్ ఎజెండా వచ్చేసరికల్లా డైనామిక్ రౌటింగ్. అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎక్కువ రౌట్స్ ఎక్కువ వ్యూ ఫైల్స్ క్రియేట్ చేసే బదులు సింపుల్గా డైనమిక్గా రౌట్ చేంజ్ చేయడం అనమాట. ఈ రెండు మనం ఈ వీడియోలో చూసుకుందాం. సో ఇంకా స్టార్ట్ చేద్దాం, లేట్ ఎందుకు. ఫస్ట్ దాంతో సెండింగ్ డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ. సో అందరూ విఎస్ కోడ్ ఓపెన్ చేసుకోండి. విఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్ లోపల కంపోజర్ రన్ డెవ్ చేస్తే అప్లికేషన్ సర్వ్ అవుతుంది. బ్రౌజర్కి వస్తున్నా, ఇక్కడ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు ద హోమ్ పేజ్. లోకల్ హోస్ట్ 8000లో ఉన్నాం ప్రెసెంట్. ఇది మన హోమ్ పేజ్. అబౌట్ ఉంది, కాంటాక్ట్ ఉంది, ప్రొడక్ట్స్ ఉంది. ఓపెన్ ప్రొడక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ప్రొడక్ట్స్ యొక్క హోమ్ పేజ్. ఈ ప్రొడక్ట్స్ పేజ్ లోపల 3 బటన్స్ ఇచ్చాం మళ్ళీ, రెడ్మీ, రియల్మీ అండ్ మోటో. ఇప్పుడు నేను రెడ్మీ క్లిక్ చేశాను అనుకోండి, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ అంటే ఇది ఒక నెస్టెడ్ రౌట్ అనమాట. వ్యూ వచ్చింది, ఏంటి, రెడ్మీ పేజ్ దిస్ ఈజ్ అని ఉంది. జస్ట్ ఏదో సింపుల్ టెక్స్ట్ రాసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఒక్క నేమ్ కాకుండా దీనికి ఒక ప్రైజ్, ఒక రేటింగ్స్, నెంబర్ ఆఫ్ కామెంట్స్ లాంటివి యాడ్ చేద్దాం. సో ఈ ఫైల్ ఎక్కడ ఉందో ఫస్ట్ నేను సెర్చ్ చేయాలి. ఈ వ్యూ ఇది ఎక్కడి నుంచి డిస్ప్లే అవుతుంది, ఈ రెడ్మీ పేజ్ దిస్ అనే టెక్స్ట్ ఎక్కడి నుంచి వ్యూ అవుతుంది అంటే సేమ్ మనం ఎలా అయితే డీబగ్ చేస్తామో అదే డీబగింగ్ ప్రాసెస్ అనమాట. ఏం చేస్తాం, ఇది ఎక్కడ ఉందో ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ రౌట్ చూస్తాం. రౌట్ చూస్తే రౌట్ ఏమని ఉంది, స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ అంటే రౌట్ ఇది అనమాట. మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి రౌట్ చెక్ చేద్దాం. స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ రౌట్స్ ఎక్కడ ఉంటాయి, రౌట్స్ అనే ఫోల్డర్ లోపల web.php అనే ఫైల్లో ఉంటాయి. సో దిస్ ఈజ్ రౌట్స్ ఫోల్డర్. ఇందులోపల web.php ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ ఇది లైన్ నెంబర్ 27. ఇది మనకు కావాలి. ఏంటి ఇక్కడ రౌట్ ఏం చెప్తుంది, ఇక్కడ ఎవరైనా యూజర్ స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ రెడ్మీ అనే రౌట్కి వస్తే కంట్రోలర్ ఏం చెప్తుంది, రిటర్న్ వ్యూ ప్రొడక్ట్స్ డాట్ రెడ్మీ పేజ్. అంటే ఏంటంటే ఎవరైనా సరే యూజర్ ఈ రౌట్ ఓపెన్ చేస్తే వ్యూస్ లోపల వ్యూస్ ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉందన్నమాట. ఆ ఫోల్డర్ లోపల రెడ్మీ పేజ్ అనే ఒక ఫైల్ ఉంది, వ్యూ ఫైల్. ఇది మనం రిటర్న్ చేస్తున్నాం. సో ఎలా, వ్యూస్ ఫోల్డర్ లోపల ప్రొడక్ట్స్ అనే ఒక సబ్ ఫోల్డర్ ఉంది, ఆ ప్రొడక్ట్స్ అనే సబ్ ఫోల్డర్ లోపల రెడ్మీ పేజ్ అనే ఫైల్ ఉంది. సో దిస్ ఈజ్ వ్యూస్ అనమాట. రిసోర్సెస్ వ్యూస్ లోపల ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తే రెడ్మీ పేజ్ ఎక్కడ ఉంది, రెడ్మీ పేజ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి ఇది రెండర్ అవుతుంది మనకి ఫ్రంట్ ఎండ్లో. ప్రూఫ్ ఏంటి అంటే ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేస్తాను నేను. ఏం చేద్దాం, మొబైల్ నేమ్
మొబైల్ నేమ్ అని పెట్టేసేలాగా రెడ్మీ అని పెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ వెళ్ళేసి బ్రౌజర్ని రీలోడ్ చేద్దాం. ముందేమని ఉంది, రెడ్మీ పేజ్ దిస్ ఇస్ అని ఉంది కదా. పేజ్ని రీలోడ్ చేస్తే మొబైల్ నేమ్ రెడ్మీ చూసారు కదా, చేంజ్ అయింది. అంటే వీఆర్ ఇన్ కరెక్ట్ అనమాట, లైక్ వీఆర్ ఇన్ కరెక్ట్ వ్యూ ఫైల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేద్దాం. నేమ్ ఒకటే ఉంది కదా, రేటింగ్స్ యాడ్ చేద్దాం, ప్రైస్ యాడ్ చేద్దాం, దీనికి ఇన్ని కామెంట్స్ ఉన్నాయో యాడ్ చేద్దాం. కామెంట్స్ ఇన్ ద సెన్స్ రివ్యూస్ అనమాట. సో ఏం చేస్తా అంటే సెకండ్ ఒక H4 ట్యాగ్ పెడతా, లేకపోతే H3 పెట్టుకుందాం. H3 పెట్టుకొని ప్రైస్ ఎంత పెడదాం, సపోజ్ ఒక 12,000 రూపీస్, 12,000 రూపీస్ అని పెడదాం. H3ని క్లోజ్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇంకో H3 ఓపెన్ చేస్తా రేటింగ్స్ కోసం. రేటింగ్స్ ఎంత ఇద్దాం, 4.2 అనుకుందాం సపోజ్. H ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా, H3ని. రేటింగ్స్ అయిపోయిన తర్వాత నా రివ్యూస్ ఇద్దాం. H3 రివ్యూస్ ఆర్ కామెంట్స్ అనమాట. అంటే ఎన్ని కామెంట్స్ ఉన్నాయి, ఎన్ని రివ్యూస్ ఉన్నాయి అనేసి. రివ్యూస్ ఆర్ కామెంట్స్ ఎన్ని ఇద్దాం, ఒక 1200 రివ్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఎగ్జాంపుల్ ఏదో ఒక ర్యాండమ్ నెంబర్గా. సో ప్రజెంట్ ఇలా చేంజ్ చేసాం. రెడ్మీకి మొబైల్ రెడ్మీ అన్నాం, ప్రైస్ ఏమో 12,000 అన్నాం, రేటింగ్స్ 4.2, రివ్యూస్ ఆర్ కామెంట్స్ ఏమో 1200 కామెంట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు వెళ్ళి బ్రౌజర్ని రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి, మొబైల్ నేమ్ ఈజ్ రెడ్మీ, ప్రైస్ అనేది 12,000, రేటింగ్స్ ఏమో 4.2, రివ్యూస్ ఆర్ కామెంట్స్ ఏమో 1200 అనమాట. ఇప్పుడు ఏం చేసామంటే ఈ డేటా అంతా కూడా హార్డ్ కోడెడ్ అంటే ఏంటంటే మన వ్యూ ఫైల్ ఉంది కదా, HTML ఫైల్. ఈ HTML ఫైల్ లోపల మనం రాసేసాం అనమాట డైరెక్ట్గా. ఇది రెడ్మీ అని, ప్రైస్ 12,000 అని, ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్. ఇక్కడ రెడ్మీ అనే ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక వేరియబుల్ ఉంటుంది. రెడ్మీ అనేది ఒక వేరియబుల్ అనమాట. తర్వాత ఈ 12,000 అనేది కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి చేంజ్ అవ్వవు, ప్రైస్ అనే స్పెల్లింగ్ అలానే ఉంటాయి. రేటింగ్స్ అనేవి చేంజ్ అవుతాయి, డైనమిక్ కదా ఇవన్నీ. డైనమిక్ కొంచెం రేటింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి యాజ్ టైం పాసెస్ అనమాట. రివ్యూస్ ఆర్ కామెంట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ డైనమిక్ అనమాట. ఇవన్నీ ఏంటంటే HTMLలో హార్డ్ కోడ్ చేయకూడదు. ఇవన్నీ మనం బ్యాక్ ఎండ్ నుంచి ఫ్రంట్ ఎండ్కి పంపించాలి. ఇప్పుడు ఎలా పంపిస్తామో తెలుసుకుందాం. ఎలా పంపిస్తామంటే గో టు ద కంట్రోలర్, web.php ఉంది కదా కంట్రోలర్, ఇది కదా రౌట్, లైన్ నెంబర్ 27 కదా రౌట్. ఈ కంట్రోలర్ లాజిక్లో ఏం చేస్తానంటే వేరియబుల్ డిఫైన్ చేస్తా. PHPలో వేరియబుల్ డిఫైన్ చేయడం అంటే ఏం లేదు, సింపుల్గా డాలర్ సింబల్తో స్టార్ట్ అవుతుంది వేరియబుల్ నేమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఏం చేస్తా, మొబైల్ నేమ్ అని పెడతా. మొబైల్ నేమ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను డిఫైన్ చేస్తా ఏమని, రెడ్మీ. మొబైల్ నేమ్ నేను రెడ్మీ అంట. రెడ్మీ అన్న తర్వాత ఈ మొబైల్ నేమ్ని నేను ఫ్రంట్ ఎండ్కి పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తానంటే ఇక్కడ రిటర్న్ వ్యూ, ఈ వ్యూ తర్వాత ఎండింగ్ లోపల కామా పెట్టేసి ఒక అరే ఓపెన్ చేయండి. అరే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేయండి, మొబైల్ నేమ్. మొబైల్ నేమ్ ప్లేస్లో ఏం పాస్ చేయాలి, మొబైల్ నేమ్ అనే వేరియబుల్ అనమాట. మొబైల్ నేమ్ అనే వేరియబుల్ని ఇది పాస్ చేయాలి. సో ఏం చేసామంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం, మొబైల్ నేమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం, దాన్ని అసైన్ చేసాం, రెడ్మీ అనే వాల్యూని పాస్ చేసాం. ఇక్కడ ఏంటి, రిటర్న్ వ్యూ పక్కన ఏంటంటే మనం ఒక అరే ఓపెన్ చేసి వేరియబుల్ని సెండ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే మొబైల్ నేమ్ అనే వేరియబుల్తో మనం యాక్సెస్ చేయొచ్చు ఫ్రంట్ ఎండ్లో. పాస్ చేస్తుంది ఏంటంటే మొబైల్ నేమ్ అనమాట, సేమ్ ఇక్కడ క్రియేట్ అయిన మొబైల్ని. ఏం చేస్తాను ఇప్పుడు, నా వ్యూ ఫైల్కి వెళ్తా, రెడ్మీ పేజ్ వ్యూ ఫైల్కి వెళ్ళి ఇప్పుడు ఏంటంటే నువ్వు పాస్ చేస్తున్నావు, కంట్రోలర్ నుంచి డేటాని పాస్ చేస్తున్నావు. దాని పేరు ఏంటి, ఎలా పాస్ చేస్తున్నావు, దాని పేరు మీరు చూసినట్లయితే ఇక్కడ web.phpలో మొబైల్ నేమ్ అనేది అంతా యాక్సెస్ చేయాలి మనం. సో గో టు రెడ్మీ పేజ్. ఇక్కడ ఏంటంటే మొబైల్ నేమ్, వెయిట్, ఇక్కడ ఏంటంటే నేమ్ ప్లేస్లో మొబైల్ నేమ్ అని పెట్టాలి. కాకపోతే ఇప్పుడు మీరు మొబైల్ నేమ్ అని పెట్టారనుకోండి, ఇదేంటంటే డాలర్ పెట్టాలన్నమాట. ఎందుకంటే మొబైల్ నేమ్ అనేది వేరియబుల్ మనం పాస్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇలా డాలర్ మొబైల్ నేమ్ అని పెడితే వచ్చేస్తుందా, రీలోడ్ చేసి చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. రీలోడ్ చేస్తే ఏమొచ్చింది, డాలర్ మొబైల్ నేమ్ అని వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏంటి, అక్కడ రెడ్మీ రావాలి. ఎందుకు, మీరు మళ్ళీ అబ్జర్వ్ చేస్తే రౌట్స్లో web.phpలో మొబైల్ నేమ్కి మనం ఏం వాల్యూ ఇచ్చాం, రెడ్మీ అని వాల్యూ ఇచ్చాం, కరెక్టే. మొబైల్ నేమ్ ప్లేస్లో మొబైల్ నేమ్ అనే వేరియబుల్ని సెండ్ చేస్తున్నాం.
ఇది కూడా కరెక్ట్. అంటే ఏంటి, మొబైల్ నేమ్ అనే వేరియబుల్ లోపల రెడ్మీనే ఉంది. ఇంకా మనం ఇప్పుడు ప్రొడక్ట్స్ అని ఇప్పుడు చూడు, ప్రొడక్ట్స్ లోపల రెడ్మీ పేజ్కి వచ్చినా సరే మొబైల్ నేమ్ అనేది ఒక వేరియబుల్ అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే HTML అనేది డాలర్ మొబైల్ నేమ్ అనేది వేరియబులా లేకపోతే జస్ట్ హార్డ్ కోడెడ్ టెక్స్ట్ అని అర్థం చేసుకోలేకపోతుంది. అదేమనుకుంటుంది, నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏమనుకుంటుంది అది, డాలర్ మొబైల్ నేమ్ అనేది జస్ట్ ఒక వేరియబుల్ కాకుండా జస్ట్ ఒక టెక్స్ట్ అనుకుంటుంది. అందుకే అలా ఉంది, అలా ప్రింట్ చేసింది. అయితే నువ్వేం చేయాలి, బ్లేడ్కి చెప్పాలి ఇది నార్మల్ టెక్స్ట్ కాదు, ఇది ఒక వేరియబుల్, ఒక PHP వేరియబుల్. అది నువ్వు చెప్పాలంటే ఏం చేయాలంటే డబల్ కర్లీ బ్రేసెస్ అనమాట. ఈ డబల్ ఫ్లవర్ బ్రాకెట్స్ లోపల పెట్టుకోవాలి దీన్ని, ఈ వేరియబుల్ని. అప్పుడు ఏంటంటే అర్థమవుతుంది అనమాట. ఈ బ్లేడ్ ఫైల్, ఇది బ్లేడ్ అనమాట. ఇది బ్లేడ్ చెప్పుకున్నాం కదా, బ్లేడ్ టెంప్లెట్ ఇది. సో బ్లేడ్కి ఏమైనా అర్థమవుతుంది, డబల్ కర్లీ బ్రేసెస్లో ఉంటే ఇది ఒక PHP వేరియబుల్ అని అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఈ డాలర్ మొబైల్ నేమ్ అనే ప్లేస్లో ఆ వేరియబుల్ యొక్క వాల్యూని ప్రింట్ చేస్తుంది స్క్రీన్ పైన. ఇప్పుడు రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే చూసారా ఏమొచ్చిందో, మొబైల్ నేమ్ ఈస్ రెడ్మీ. చూసారు కదా. సో కంట్రోలర్ లోపల డిఫైన్ చేసాం వేరియబుల్ వాల్యూని, కంట్రోలర్ నుంచి డేటా పాస్ చేసాము, అది ఫ్రంట్ ఎండ్ లోపల ప్రింట్ చేసాము. సో మనకు కొంచెం ఎక్సర్సైజ్ ఉండడం కోసం ఏం చేస్తామంటే ప్రైజ్ని కూడా అలానే, ప్రైజ్ని, రేటింగ్ని అండ్ ఆల్సో కామెంట్స్ని, ఈ 3 కూడా డేటాని బ్యాక్ ఎండ్లో మనం హార్డ్ కోడ్ చేద్దాం. బ్యాక్ ఎండ్లో హార్డ్ కోడ్ చేద్దాం, ఫ్రంట్ ఎండ్లో కాదు. ప్రెసెంట్ ఏంటంటే డేటాబేస్ లేదు కాబట్టి బ్యాక్ ఎండ్లో హార్డ్ కోడ్ చేస్తాం. తర్వాత ఫ్రంట్ ఎండ్కి పాస్ చేసి ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఎలా అంటే ఇక్కడికి వస్తున్నాను నేను, మళ్ళీ లెట్స్ గో టు web.php. మొబైల్ నేమ్ అయితే ఎలాగుందో అలానే డాలర్ మొబైల్ ప్రైస్ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకో. మొబైల్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఎంత పెడదాం మనం, ఎగ్జాంపుల్ ఇది నెంబర్ అయినా అవ్వచ్చు, 12,000. ఓకే. తర్వాత మొబైల్ ప్రైస్ తర్వాత ఇంకేంటి, మొబైల్ రేటింగ్. మొబైల్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు 4.2 అని పెట్టుకుందాం, ఎగ్జాంపుల్ 4.2. తర్వాత మొబైల్ కామెంట్స్, మొబైల్ కామెంట్స్ ఎన్ని, 1200. మొబైల్ కామెంట్స్ ఎన్ని, 1200. 4 డిఫైన్ చేసా. పోనీ మీకోసం చేంజ్ చేస్తా వాల్యూస్. ఇక్కడ ఇది ఒక 13,000 పెడదాం. నెక్స్ట్ మొబైల్ కామెంట్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక 1400 పెడదాం. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ ఎండ్ లోపల ఇవన్నీ డిఫైన్ చేశారు మీరు. బ్యాక్ ఎండ్ లోపల ఈ రౌట్ లోపల ఏం చేశారు, 4 వేరియబుల్స్ డిఫైన్ చేశారు. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో దీన్ని మీరు యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, కంట్రోలర్ నుంచి మీరు ఫ్రంట్ ఎండ్కి పాస్ చేయాలి, డేటాని సెండ్ చేయాలి. ఎలా సెండ్ చేస్తాం, ఇక్కడ అరే ఉంది కదా, సేమ్ ముందు ఎలాగైతే పంపించాము అలానే మొబైల్ ప్రైస్ వేరియబుల్ నేమ్ ఏంటి, సేమ్ మొబైల్ ప్రైస్. తర్వాత మొబైల్ రేటింగ్, దాని ప్లేస్లో మొబైల్ రేటింగ్ అనే వేరియబుల్ పాస్ చేయి, మొబైల్ రేటింగ్. నెక్స్ట్ మొబైల్ కామెంట్స్, దీని ప్లేస్లో ఏంటి, వేరియబుల్ నేమ్ మొబైల్ కామెంట్స్. సో ఇలా పాస్ చేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఏవైతే వాల్యూస్ డిఫైన్ చేశారో దీన్ని ఫ్రంట్ ఎండ్కి పంపిస్తున్నారు ఈ వేరియబుల్స్ని. సో ఇప్పుడు ఏంటి, ఈ వేరియబుల్స్ నువ్వు ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేసుకోవచ్చు. గో టు redmipage.blade.php. ఇక్కడ 12,000 ప్లేస్లో ఏం చేద్దామంటే డాలర్ మొబైల్ ప్రైస్. బట్ ఏంటి ఇప్పుడు డాలర్ మొబైల్ ప్రైస్ అంటే మళ్ళీ ఎలా ఉంది, ఇది ఏమనుకుంటుంది, బ్లేడ్ ఫైల్ ఏమో, బ్లేడ్ అంటే HTML కదా, ఏమనుకుంటుంది ఇది ఒక జస్ట్ నార్మల్ టెక్స్ట్ అనుకుంటుంది అంతే. అది వేరియబుల్ అని అనుకోవద్దు, మనం చెప్పాలి వేరియబుల్ అని. వేరియబుల్ అని ఎలా చెప్తాం, డబల్ కర్లీ బ్రేసెస్ గుర్తుంది కదా, డబల్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి అందులోపల మనం పేస్ట్ చేస్తాం అనమాట, Ctrl+V. సో ఇలా డిఫైన్ చేస్తాం. ఇప్పుడు రేటింగ్స్ కూడా ఏంటంటే రేటింగ్స్ లోపల మొబైల్ రేటింగ్ ఇక్కడ స్టార్స్ అని పెడతాం సపోజ్. తర్వాత కామెంట్స్, డబల్ కర్లీ బ్రేసెస్ లోపల వేరియబుల్ మొబైల్ కామెంట్స్ అని పెడతాం, ఎక్స్ట్రా టెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు వెళ్ళి పేజ్ని రీలోడ్ చేద్దాం. లెట్స్ గో టు ద పేజ్ అండ్ రీలోడ్. ఇప్పుడు చూస్తే మీరు చూసారా ప్రతిదీ చేంజ్ అయింది.
మొబైల్ నేమ్ రెడ్మీ, దిస్ ఈజ్ సెండ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. ప్రైస్ అనేది 13,000 సెండ్ చేస్తున్నాం వెనక నుంచి. రేటింగ్స్ 4.2, కామెంట్స్ 1400. ఇవన్నీ మనం ఏంటి ఫ్రంట్ ఎండ్లో హార్డ్ కోడ్ చేయలేదు, బ్యాక్ ఎండ్ నుంచి పాస్ చేస్తున్నాం. మీరు ప్రూఫ్ కావాలంటే బ్యాక్ ఎండ్కి వెళ్దాం. బ్యాక్ ఎండ్ web.phpకి వెళ్ళి వాల్యూస్ చేంజ్ చేస్తాయి. ఇప్పుడు ఇది ఏంటంటే 18,000 పెడదాం, 18,500. తర్వాత మీకు కామాస్తో కావాలి అంటే ఇక్కడ కామా పెడితే స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేసుకోండి. దీన్ని స్ట్రింగ్ కింద పాస్ చేస్తాను ఇప్పుడు. తర్వాత కామెంట్స్ ఎన్ని, మొబైల్ కామెంట్స్ వచ్చేసరికి ఒక 2000 పెడదాం. 2000 కామెంట్స్ అయ్యాయి. ఇప్పుడు పేజ్ని రీలోడ్ చేయండి. రీలోడ్ చేస్తే చూసారా, ప్రైస్ 18,500, కామెంట్స్ 2000 కామెంట్స్. చూసారు కదా. సో బ్యాక్ ఎండ్ నుంచి ఇలా పాస్ చేస్తాం అన్నమాట. ఇది మనం ముందు చెప్పుకున్న ఎజెండా, లైక్ పాసింగ్ వేరియబుల్స్ ఆర్ ద డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ. అంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం రౌట్కి వెళ్ళాలి. కంట్రోలర్ లాజిక్ లోపల ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ లోపల వేరియబుల్స్ డిఫైన్ చేసుకోవాలి. వేరియబుల్స్ వాల్యూ ఇక్కడ ఏంటంటే డేటాబేస్ నుంచి ఫెచ్ చేయొచ్చు. మనం డేటాబేస్ కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటాం కాబట్టి ప్రెసెంట్ ఏంటి ఒక ఈలోపు హార్డ్ కోడెడ్ వాల్యూ అనమాట. ఇట్ కెన్ బి నార్మల్ హార్డ్ కోడెడ్ వాల్యూ. ఇక్కడ రెడ్మీ అని 18,500, 4.2 ఇలా కొన్ని వాల్యూస్ రాసి ఏం చేసా, ఫ్రంట్ ఎండ్కి పాస్ చేసా. ఎలా పాస్ చేయాలి, రిటర్న్ వ్యూ నేమ్ తర్వాత కామా పెట్టి ఒక అరే ఎందుకు అంటే వీ కెన్ సెండ్ మల్టిపుల్ కదా, ఒక వేరియబుల్ పాస్ చేయం, మల్టిపుల్ వేరియబుల్స్. సో అందుకోసం ఏంటంటే ఒక అరే పెట్టుకొని అరే లోపల పాస్ చేసుకున్నా. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. ఇది మన ఫస్ట్ ఎజెండా ఏంటి, సెండింగ్ డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ. సో దిస్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు నెక్స్ట్ అనమాట డైనామిక్ రౌటింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఎనీ ఫుల్ స్టాక్ అప్లికేషన్. డైనామిక్ రౌటింగ్. అసలు డైనామిక్ రౌటింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాను ఇప్పటికే. సపోజ్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ స్పేస్ ఉంది, ఇక్కడ రెడ్మీ కాకుండా ఇంకొకటి ఉంది. సపోజ్ రెడ్మీ కాకుండా నెక్స్ట్ ఇంకేం కొత్త మొబైల్స్ ఏముంటాయి, షామీ ఉంటుంది, ఇంకా నోకియా, రిలయన్స్. దేర్ కెన్ బి మల్టిపుల్ కదా. సో అన్ని ఉంటే అన్ని వ్యూస్ మనం క్రియేట్ చేయకూడదు. అన్ని క్రియేట్ చేయకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏంటంటే రౌట్ అనేది ప్రొడక్ట్స్ వరకు సేమ్ ఉంటుంది. ఓన్లీ ద లాస్ట్ వాల్యూ, ఈ లాస్ట్ వాల్యూ లోపల ఏంటి ప్రొడక్ట్స్ చేంజ్ అవుతున్నాయి. అర్థమైందా, ఇంతవరకు సేమ్ ఉంది, ప్రొడక్ట్స్ వరకు సేమ్ వాల్యూ. ప్రొడక్ట్స్ తర్వాత మాత్రమే రౌట్ చేంజ్ అవుతుంది. అంటే ప్రొడక్ట్స్ తర్వాత నుంచి ఏంటది రౌట్ డైనామిక్ అనమాట. అంటే చేంజ్ అవుతుంది. డైనామిక్ అంటే చేంజ్ అవుతూ ఉంది, ఇట్స్ నాట్ ఏ ఫిక్స్డ్ అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా ఏం చేస్తామంటే రౌట్ డిఫైన్ చేసినప్పుడు కర్లీ బ్రేసెస్ యూస్ చేసుకుంటే డైనామిక్ రౌట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ఏం చేస్తామంటే రెడ్మీ కాకుండా సపోజ్ నోకియా అనుకుందాం. ఎంటర్ చేస్తే ఏమైంది 404 నాట్ ఫౌండ్. ఇప్పుడు ఏం చేస్తాం మనం మామూలుగా అయితే ఏం చేయాలి, నోకియాకి కూడా సెపరేట్గా మళ్ళీ ఫైల్ క్రియేట్ చేసి అంటే ఫస్ట్ రౌట్ క్రియేట్ చేస్తాం /product/nokia. రౌట్ క్రియేట్ అయిన తర్వాత రిటర్న్ వ్యూ అని పెట్టేసి products.nokia-blade.php అంటాం. అంటే ఇక్కడ ఏంటి ఫస్ట్ ఒక రౌట్ రాయాలి, రౌట్ తర్వాత వ్యూ ఫైల్ క్రియేట్ చేయాలి. ఇన్ని చేసే బదులు ఏంటంటే డైనామిక్ రౌటింగ్ యూజ్ చేస్తాం. డైనామిక్ రౌటింగ్ అంటే ఏంటి, ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ తర్వాత నోకియా అనే ఒక వేరియబుల్ మాత్రమే చేంజ్ అవుతుంది రౌట్లో, అంత ముందు వరకు సేమ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తా అంటే డైనామిక్ రౌటింగ్ ఎలా అంటే ప్రొడక్ట్స్ వరకు సేమ్ కాబట్టి రౌట్ గెట్ రిక్వెస్ట్ /products తర్వాత ఏంటంటే డైనామిక్ కాబట్టి ఇక్కడ కర్లీ బ్రేసెస్ అనమాట. ఇక్కడ కర్లీ బ్రేసెస్ లోపల ఏం చేస్తా నేమ్ అంట, జస్ట్ మొబైల్ నేమ్ అందాం. సపోజ్ మొబైల్ నేమ్, దీని మీనింగ్ ఏంటంటే /products/ ఇట్ కెన్ బి ఎనీ నేమ్, ఏ నేమ్ అయినా సరే ఈ రౌట్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి కామా పెట్టేసి ఫంక్షన్ లోపల ఏం రాద్దామంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మొబైల్ నేమ్ అని తీసుకున్నారో వాల్యూ, ఇక్కడ సేమ్ వేరియబుల్, ఇక్కడ మొబైల్ నేమ్ అన్నారు కాబట్టి ఇక్కడ కూడా మొబైల్ నేమ్ యాక్సెస్ చేయడం కోసం అనమాట.
స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ మొబైల్ నేమ్. ఇక్కడ ఏంటి ఫంక్షన్ మొబైల్ నేమ్, ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకుంటారో అదే వేరియబుల్ అనమాట. లేకపోతే ఇక్కడ ఏంటి ఇంకొంచెం నీట్గా ఉండడం కోసం మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్, మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్. ఎందుకంటే రౌట్ నుంచి కదా వస్తుంది, కొంచెం అర్థం అంటే వేరియబుల్స్ మనకు కొంచెం నీట్గా అర్థం కావడం కోసం ఏం చేద్దాం, దీన్నే కాపీ చేసుకుందాం. ఇక్కడ ఎలా ఉండాలన్నమాట, డాలర్ వేరియబుల్ అనమాట. అంటే ఏంటి, ఈ వాల్యూని నువ్వు ఇక్కడ యాక్సెస్ చేయగలుగుతున్నావు ఫంక్షన్లో. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ యాక్సెస్ చేయడం వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు అది యాక్చువల్గా వర్క్ అవుతుంది లేదా ఎలా తెలుసుకోవాలి అంటే దాన్ని మనం డీబగ్గింగ్ అంటాం. డీబగ్గింగ్ ఎలా చేయొచ్చు అంటే డిడి అంటే ఏంటి, డంప్ అండ్ డై. డంప్ అండ్ డై అంటే ఏంటంటే నువ్వు ఏదైతే ప్రింట్ చేస్తావో అక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే డిడి అని పెట్టేసి సపోజ్ హలో అని పెట్టా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎవరైనా సరే ప్రొడక్ట్స్ అనే దానికి వచ్చి స్లాష్ ఏదైనా మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్కి వచ్చారనుకోండి, ఏమవుతుంది తెలుసా, ఈ ఫంక్షన్ లోపలికి ఎంటర్ అవుతారు. ఈ ఫంక్షన్లోకి ఎంటర్ అయిన తర్వాత డిడి హలో ఉంది కదా, డంప్ అండ్ డై హలో అంటే మన ఫ్రంట్ ఎండ్ లోపల హలోని డంప్ చేస్తుంది, అంటే హలోని చూపించేస్తుంది. ఇంకా అక్కడితో ఆగిపోతుంది అనమాట. చెక్ చేద్దాం. ఇప్పుడు వెళ్ళేసి రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే చూసారా, హలో ఇస్ డంప్డ్, తర్వాత ఇంక ఎండ్ అయిపోయింది. రౌట్స్లో web.phpలో లైన్ నెంబర్ 51, లైన్ నెంబర్ 51 చూసారు కదా హలో. ఇక్కడ ఏంటంటే దాని మీనింగ్ ఏంటి, ఈ ఫంక్షన్లోకి ఎంటర్ అయింది అంటే మనకు కావాల్సింది నావిగేట్ చేస్తున్నాం. స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ నోకియా అయితే ఇప్పుడు మనకు డంప్ అండ్ ఇక్కడ డిడి హలో ప్రింట్ అయిందంటే దాని మీనింగ్ ఏంటి, యూజర్ ఆ రౌట్ క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ కాల్ అయింది, ఈ ఫంక్షన్ లోపలికి వచ్చాడు. ఇప్పుడు హలో కాకుండా నేను ఏం చేస్తానంటే హాయ్ అని పెడతా. సపోజ్ హాయ్ అని పెట్టేసి రీలోడ్ చేయి, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ నోకియా, హాయ్ వర్క్ అవుతుంది. నోకియా కాకుండా రిలయన్స్, సపోజ్ స్పెల్లింగ్స్ పట్టించుకోండి, రిలయన్స్ హాయ్, రిలయన్స్కి కూడా హాయ్ అంటే దాని మీనింగ్ ఏంటి, స్లాష్ ఏదైనా సరే ఇందులోకి ఎంటర్ అవుతుంది. స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ డైనమిక్ రౌట్ అనే రౌట్లోకి ఎంటర్ అవుతుంది. కానీ ఒక చిన్న చెక్ చేద్దాం. ఇప్పుడు స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ చూద్దాం. రెడ్మీ చూస్తే ఏమైంది, రెడ్మీ చూస్తే ఎందుకు రాలేదు, రెడ్మీ కూడా డైనమిక్ అవ్వాలి కదా, కానీ రెడ్మీకి ఎందుకు ఈ పేజ్ వచ్చింది అంటే వై బికాజ్ అంటే నువ్వు ఇక్కడ ఆర్డర్ కూడా ఫాలోస్ అనమాట. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైన్ నెంబర్ 50లో డైనమిక్ రౌటింగ్ని ఇంట్రడ్యూస్ చేసావు. అంటే స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ తర్వాత స్లాష్ ప్రొడక్ట్స్ పక్కన ఏది వచ్చినా సరే ఈ రౌట్లోకి రావాలని చెప్తున్నావు నువ్వు లైన్ నెంబర్ 50లో. బట్ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ అనేది ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంది పైన, ఈ రౌట్కి వచ్చే పైన నీకు ఉంది. సో మన డీబగర్ ఎలా స్టార్ట్ అవుతుంది, web.phpలో లైన్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 నుంచి చెక్ చేసుకొని వస్తుంది స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ ఎక్కడ ఉంది అనుకోండి. ఇక్కడ దొరికేసింది లైన్ నెంబర్ 27లో స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ దొరికేసింది. అందుకని ఏంటంటే అది కిందకి రాదు, ఇంకా దీన్నే రిటర్న్ చేస్తుంది, ఇక్కడ రిటర్న్ అయిపోతుంది. అది ప్రాబ్లం అనమాట. సో ఏం చేస్తామంటే దీన్ని కామెంట్ చేద్దాం. కామెంట్ దిస్, ఈ రెండింటిని కూడా, ఈ మోటో అండ్ రియల్మీ కూడా కామెంట్ దిస్. కామెంట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి రీలోడ్ చేయి. బ్రౌజర్కి వెళ్ళి రీలోడ్ చేస్తే చూసారా హాయ్ అంటే ఏంటి, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ రెడ్మీ అంటే ఇదేంటి డైనమిక్ రౌట్, రెడ్మీ అనేది డైనమిక్. ఇప్పుడు ఇది అందులోకి వచ్చింది web.php లైన్ నెంబర్ 50లో మనం చెప్తున్నాం స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ ఏదైనా ఉండి మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్ అనమాట, ఏదైనా ఉంది అక్కడ నచ్చిన నేమ్ అనమాట. ఏం చేస్తున్నాం, ఈ ఫంక్షన్లోకి రా అని చెప్తున్నాం. సో డిడి హాయ్ డంప్ అండ్ డై అనమాట, అంటే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి మళ్ళీ హాయ్ కాకుండా సపోజ్ నేను ఇంకో వేరియబుల్ కూడా ఇవ్వచ్చు, లైక్ మొబైల్ అందాం. సపోజ్ మొబైల్, లేకపోతే ఫంక్షన్ రీచ్డ్, ఫంక్షన్ ఈజ్ కాల్డ్, ఇదేంటి డైనమిక్ ఫంక్షన్ అనుకుందాం. సపోజ్ డైనమిక్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్, వెళ్దాం పేజ్ని రీలోడ్ చేద్దాం. రెడ్మీ డైనమిక్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్, రెడ్మీ కాదు ఇప్పుడు నోకియా, డైనమిక్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్. నోకియా తీసే, ఇంకో నేమ్ చెప్పు, జామీ, దీనికి కూడా డైనమిక్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్స్ తర్వాత ఏది వచ్చినా సరే ఏమవుతుంది, మనం ఆ ఫంక్షన్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. డైనమిక్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ అనే ఫంక్షన్కి రిటర్న్ అయిపోతున్నాం. సో ఇది గుడ్ సైనే కదా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఫంక్షన్లోకి ఎంటర్ అవుతున్నాం, కానీ మనం ఏ మొబైల్ కోసం, లైక్ యూజర్ ఏ మొబైల్ కోసం సెర్చ్ చేస్తాడని ఎలా తెలుసుకుంటాం అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. అవుట్లో దిస్ ఈజ్ ఆల్రెడీ ద నేమ్ ఆఫ్ ద మొబైల్ హీ ఈజ్ సెర్చింగ్ ఫర్, ఇది ఆల్రెడీ నేమ్ ఆఫ్ ద మొబైల్. దీన్ని మనం ఆల్రెడీ యాక్సెస్ చేస్తున్నాం ఎక్కడ, ఫంక్షన్ లోపల.
ఇఫ్ యూ క్లియర్లీ అబ్జర్వ్, ఇక్కడ ఏంటి మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌటే కదా చేంజ్ అవుతుంది ప్రతిసారి, అందుకే దీన్ని కర్లీ బ్రేసెస్ పెట్టాం. కర్లీ బ్రేసెస్ పెడితే డైనమిక్ అనమాట అది. సో ఇప్పుడు ఏంటి, మామూలుగా కర్లీ బ్రేసెస్ లేవనుకోండి, స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్ అనే ఫిక్స్డ్ రౌట్ ఉండాలన్నమాట. మనం ఎప్పుడైతే స్లాష్ పెడతామో, లైక్ ఫ్లవర్ బ్రాకెట్స్, ఎప్పుడైతే ఫ్లవర్ బ్రాకెట్స్ పెడతామో దాని మీనింగ్ ఏంటంటే దిస్ నేమ్ ఇస్ డైనమిక్, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది అని. దీన్ని ఎలా యాక్సెస్ చేస్తావు, ఇక్కడ ఏముంటుంది దాన్ని ఎలా యాక్సెస్ చేస్తావు, మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్ అని ఆల్రెడీ ఫంక్షన్లో యాక్సెస్ చేస్తున్నాం కదా. సో ఏం చేద్దాం, నేను డీడీ ప్లేస్లో, డీడీ అంటే ఏంటంటే స్ట్రింగ్స్ని మాత్రమే కాదు వేరియబుల్స్ని కూడా నేను డంప్ అండ్ డై చేయొచ్చు. సింపుల్గా మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్, మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్ అంటే ఏంటి, ఇక్కడ ఏ మొబైల్, ఇక్కడ ఏదైతే ప్రొడక్ట్స్ తర్వాత స్లాష్ ఉందో దాన్ని ప్రింట్ చేయంటున్నా. గో టు ద బ్రౌజర్, రీలోడ్, ఏమొచ్చింది షియామి, నెక్స్ట్ నోకియా, ఎంటర్ చేస్తే చూసారా నోకియా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ రియల్మీ, నెక్స్ట్ రెడ్మీ అంటే రెడ్మీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డైనమిక్ రౌటింగ్ అనమాట. మీరు ఇక్కడ ఏదైతే రౌట్ ఇస్తున్నారో ఒక సింగిల్ రౌటే హ్యాండిల్ చేస్తుంది. ఒక సింగిల్ రౌటే, మనం అన్ని రౌట్స్ రాయలేదు, ఒక సింగిల్ రౌట్తోనే స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ మొబైల్ నేమ్ని యాక్సెస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ హౌ డైనమిక్ రౌట్స్ ఆర్ హ్యాండిల్. అంటే అన్ని డిఫరెంట్ హండ్రెడ్స్ ఆఫ్ రౌట్స్ క్రియేట్ చేయకుండా సింపుల్గా ఒక రౌట్ని క్రియేట్ చేస్తున్నాం. ద సేమ్ గోస్ విత్ వ్యూ అనమాట. వీటికి 100 వ్యూస్ క్రియేట్ చేయకుండా ఒక వ్యూని క్రియేట్ చేద్దాం. ఎలా చేద్దాం, వ్యూని డంప్ అండ్ డై తీసేసి రిటర్న్ వ్యూ, ఇక్కడ ఏంటంటే వ్యూ పేరు నేను పెడతా డైనమిక్ మొబైల్ పేజ్, ఓకే, డైనమిక్ మొబైల్ పేజ్ అని పెడతాను నేను. క్రియేట్ చేద్దాం. అది ఎందులో ఉంటుంది, స్లాష్ ప్రొడక్ట్స్ లోపల ఉంది కదా. సో నీట్గా ఉండడం కోసం ఏం చేద్దాం, స్లాష్ అవి ప్రొడక్ట్స్ అనే సబ్ ఫోల్డర్లు క్రియేట్ చేద్దాం. ఏంటి, డైనమిక్ మొబైల్ పేజ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి, డైనమిక్ మొబైల్ పేజ్ డాట్ బ్లేడ్ డాట్ పిహెచ్పి. ఇక్కడ హెడ్డింగ్ ఇస్తా, హెడ్డింగ్ ఇచ్చేసి దిస్ ఈస్ లైక్ మొబైల్ పేజ్, దిస్ ఈజ్ మొబైల్ పేజ్ అందాం H1. సో ఓకే, ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేద్దాం. ఈ రెడ్మీ పేజ్ని రీలోడ్ చేస్తే ఏమొచ్చింది, ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. సో ఎర్రర్ ఏం చెప్తుంది, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వ్యూ డైనమిక్ మొబైల్ పేజ్ నాట్ ఫౌండ్. ఎందుకు వచ్చింది అంటే ఏం చేస్తుంది, డైనమిక్ మొబైల్ పేజ్ అనే లైక్ వ్యూ ఫైల్ని సెర్చ్ చేస్తున్నాం. బట్ ఈ వ్యూ ఎక్కడ ఉంది, ప్రొడక్ట్స్ అనే సబ్ ఫోల్డర్లో క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని యాక్సెస్ చేయాలంటే డాట్ నోటేషన్, రిమెంబర్ డాట్ నోటేషన్. గో టు ద డాక్యుమెంట్ అగైన్. ఇక్కడ ఏంటి, ఎలా చూడు, రిటర్న్ వ్యూ ప్రొడక్ట్స్ డాట్ పేజ్ అనమాట. ప్రొడక్ట్స్ డాట్ పేజ్ అంటే మన కేసులో ఏమవుతుంది, ప్రొడక్ట్స్ డాట్ డైనమిక్ మొబైల్ పేజ్, అంతే కదా. గో టు వెబ్ డాట్ పిహెచ్పి, ఇట్ షుడ్ బి ప్రొడక్ట్స్ డాట్ డైనమిక్ మొబైల్ పేజ్. గో టు ద బ్రౌజర్, దిస్ ఈజ్ మొబైల్ పేజ్, చూసారా. నెక్స్ట్ ఇక్కడ రెడ్మీ కాకుండా ఇందాక పెట్టినట్టు నోకియా, ఎంటర్ చేస్తే స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ దిస్ ఈజ్ మొబైల్ పేజ్. సో ఫర్ ఎవ్రీథింగ్ వీఆర్ యూజింగ్ సేమ్ వ్యూ అనమాట. ప్రతిదానికి ఒకటే వ్యూ ఫైల్ యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు మన డౌట్ ఏంటి, ఇక్కడ డిఫరెంట్ మొబైల్స్ మారుతున్నాయి, మరి ఇక్కడ కూడా మొబైల్ మారాలి కదా, వేరియబుల్ని మారాలంటే ఏం చేయాలి, ద కాన్సెప్ట్, ఇప్పుడే మనం నేర్చుకున్న కాన్సెప్ట్, సెండింగ్ వేరియబుల్స్ లేదా సెండింగ్ డేటా ఫ్రమ్ కంట్రోలర్ టు వ్యూ. అదే అప్లై చేద్దాం. మనకి ఏంటి, ఇక్కడ ఈ కంట్రోలర్ లోపల మనకి ఏ మొబైల్లో తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది, వీఆర్ యాక్సెసింగ్ ఇట్ ఫ్రమ్ మొబైల్ నేమ్ ఫ్రమ్ రౌట్. ఇక్కడ పేరు ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ పేరు మొబైల్ నేమ్ ఫర్ రౌటే కాదు, ఇక్కడ నేమ్ అని కూడా నేను రాయొచ్చు. ఇక్కడ నేమ్ అని రాస్తే నేను ఇక్కడ కూడా నేమ్ అనే యాక్సెస్ చేయాలి. అర్థమైందా, నేమ్. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేమ్ లోపల ఏముంటుంది, మొబైల్ నేమ్ ఉంటుంది. సో మొబైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు $name. ఓకే, మొబైల్ నేమ్ లోపల మనకి ఏదైతే వస్తుందో దాన్ని యాక్సెస్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తా, ఫ్రంట్ ఎండ్కి పాస్ చేయాలంటే ఓపెన్ అండ్ అర్రే లోపల ఏంటంటే మొబైల్ నేమ్ అని పెట్టేసి దీనికి ఏం అసైన్ చేస్తాం, మొబైల్ నేమ్ అనే వేరియబుల్. మనం ఇప్పుడు పేజ్కి వెళ్దాం, డైనమిక్ మొబైల్ పేజ్ డాట్ ప్లేట్ డాట్ పిహెచ్పి. ఇక్కడ దిస్ ఈజ్ మొబైల్ ప్లేస్లో ఏం చేద్దామంటే డబుల్ కర్లీ బ్రేసెస్, ఇందు లోపల
మొబైల్ నేమ్, ఇందులోపల మొబైల్ నేమ్ పేజ్. నౌ గో అండ్ రీలోడ్ ద పేజ్. సో ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ ద రౌట్ product/Nokia ఏం చెప్తుంది? దిస్ ఈజ్ నోకియా పేజ్. అదే ఇప్పుడు నోకియా కాకుండా మోటో అయితే, ఇఫ్ యు ఆర్ హిట్టింగ్ మోటో, దిస్ ఈజ్ మోటో పేజ్. అర్థమైందా? ఇప్పుడు ఏంటి /product/moto అంటే /products/motoకి వెళ్తుంది, చెక్ చేస్తుంది. మన web.phpకి వెళ్ళి ఫస్ట్ నుంచి చెక్ చేస్తుంది /product/moto ఎక్కడైనా ఉందా అని. అలా వెళ్తున్నాం /product/moto ఎక్కడైనా ఉందా, /product/moto ఇక్కడ ఉంది, కానీ దీన్ని మనం కామెంట్ చేస్తాం. కామెంట్ చేస్తే చదవదు అనమాట డీబాగర్. అలా వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? లైన్ నెంబర్ 50కి. /products/moto మనకి ఇక్కడ ఏమని చెప్తుంది? /products తర్వాత ఎవరున్నా నాకు అనవసరం, తీసుకొచ్చే. ఇది కర్లీ బ్రేసెస్ యొక్క పవర్ అనమాట. ఇదేమని చెప్తుందంటే ప్రొడక్ట్/ పక్కన ఎవరున్నా సరే నా దగ్గర తీసుకొచ్చి అని చెప్తుంది. /product/moto అంటే ఈ ఫార్మాట్ లో ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఏంటి? రౌట్ ని కంపేర్ చేయి. /product/name /product/moto కంపేర్ చేస్తే నేమ్ ఈజ్ ఈక్వల్ టు మోటో కాబట్టి నేమ్ నువ్వు తీసుకొని నేమ్ మొబైల్ నేమ్ కింద పాస్ చేస్తున్నావు. ఇప్పుడు మొబైల్ నేమ్ అనే వేరియబుల్ ని నువ్వేం చేస్తున్నావు? ఫ్రంట్ ఎండ్ కి పాస్ చేస్తున్నావు. గో టు ఫ్రంట్ ఎండ్, యు ఆర్ సింప్లీ ప్రింటింగ్ ఇట్ బై డబుల్ బ్రేసెస్. అదే కదా ఇక్కడ చేస్తున్నావు. మోటో అంటే మోటో వస్తుంది, రెడ్మీ అంటే రెడ్మీ వస్తుంది. కూల్ కదా? సో దిస్ ఈస్ డైనమిక్ రౌటింగ్ అండ్ డైనమిక్ వ్యూస్. అంటే ఇప్పుడు ఏంటంటే సింగిల్ వ్యూతో ఏం చేస్తున్నావు? సింగిల్ రౌట్ తో నువ్వు ఆల్ ప్రొడక్ట్స్ ని యాక్సెస్ చేస్తున్నావు. దిస్ ఈజ్ హౌ బిగ్ టెక్ జాయింట్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్ని వర్క్ అవుతాయి అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్ విల్ క్రియేట్ చేయరు, ఓన్లీ సింపుల్ ఫైల్స్ తోనే నీట్ గా క్రియేట్ చేసుకుంటారు. ఓన్లీ వన్స్ అనమాట. డ్రై, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, అదనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం నీట్ గా చేద్దాం. ఏం చేద్దామంటే వ్యూని ఇందాకల్లాగా h1 ఏం చేద్దాం? మొబైల్ నేమ్ వచ్చేసరికి ఏంటి? $మొబైల్ నేమ్ /h1 తర్వాత h3 ప్రైస్ ఒక 12,000 రూపీస్ అందాం ఫర్ ఎగ్జాంపుల్. ప్రెసెంట్ ఇప్పుడు హార్డ్ కోడ్ చేద్దాం. హార్డ్ కోడ్ చేసిన తర్వాత రేటింగ్స్ 4.2 స్టార్స్. h3 క్లోజ్ చేయి. నెక్స్ట్ h3 ఓపెన్ చేసి మళ్ళీ కామెంట్స్ 1200 కామెంట్స్ h3. సో ఇప్పుడు ఏంటంటే మొబైల్ నేమ్ అనేది ఒకటే ఇక్కడ వేరియబుల్ అనమాట. లైక్ ఇది ఒకటే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ హార్డ్ కోడెడ్. పేజ్కి వెళ్తాం. పేజ్కి వెళ్ళి రీలోడ్ చేస్తా. రెడ్మీ అని రీలోడ్ చేస్తే ప్రైస్ ఇంత ఉంది, రేటింగ్స్ ఇంత, ఇది ఇంతే, నేమ్ మారుతుంది. చేంజ్ ఇట్ టు మోటో ఒకటే చేంజ్ అవుతుంది. ఇవన్నీ కామన్ అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రొడక్ట్ స్పేస్కి వెళ్తే గో టు ప్రొడక్ట్ స్పేస్. మన దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ఎగ్జాంపుల్ మన అప్లికేషన్లో ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి? ప్రెసెంట్ 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. రెడ్మీ, రియల్మీ, మోటో. మన దగ్గర 3 ఉన్నాయి. కానీ సపోజ్ ఇప్పుడు ఎవరైనా సరే యూజర్ నోకియా అని దాన్ని కొట్టాడు అనుకోండి, నోకియా వచ్చాడు, ఎంటర్ చేశా, నోకియా కూడా పేజ్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ క్రియేట్ అవ్వకూడదు కదా, అర్థమైందా? నోకియాకి పేజ్ క్రియేట్ అవ్వకూడదు, ఎందుకంటే మన దగ్గర 3 ఉన్నాయి అప్లికేషన్. మనం ప్రొడక్ట్స్ పేజ్లోకి వెళ్తే నీ దగ్గర 3 నువ్వు అమ్ముతున్నావు. రెడ్మీ అమ్ముతున్నావు, రియల్మీ అమ్ముతున్నావు, మోటో అమ్ముతున్నావు. కానీ డైనమిక్ రౌటింగ్ వాళ్ళు ఇక్కడ నోకియా అని సెర్చ్ చేస్తే నోకియాకి ఒక సెపరేట్ పేజ్ క్రియేట్ అయిపోతుంది. సో ఏం చేస్తామంటే దీన్నే బ్యాక్ ఎండ్ లో హ్యాండిల్ చేద్దాం. ఎలా చేద్దాం? గో టు web.php. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటే ఫస్ట్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్మీ, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్మీ అయితే ఏం చేద్దామంటే మొబైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్స్ రెడ్మీ నీట్గా రాద్దాం. మొబైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్మీ. అలా కాకుండా ఎల్స్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రియల్మీ అయితే ఏం చేద్దాం? రియల్మీ అయితే మొబైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రియల్మీ. ఫ్యాన్సీగా ఉంటుంది, కొంచెం క్యాపిటల్స్ స్పేస్ ఇస్తే. తర్వాత ఎల్స్ ఇఫ్ మళ్ళీ నేమ్ అనేది అంటే రౌట్లో వచ్చే నేమ్ అనేది
మోటో అయితే ఏం చేద్దాం, మొబైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మోటో ఎలా పెట్టాం. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మన దగ్గర 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 3 ప్రొడక్ట్స్ కాకుండా ఇంకేమైనా అయితే, లైక్ 3 ప్రొడక్ట్స్ కాకుండా అంటే ఎల్స్ కండిషన్, సింపుల్గా ఎల్స్ కండిషన్ కాకపోతే ఏం చేస్తామంటే రిటర్న్ 404 నాట్ ఫౌండ్, 404 నాట్ ఫౌండ్, లేకపోతే ది ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్, ది ప్రోడక్ట్ you are searching for is not available. ఓకే, రిటర్న్ చేస్తున్నా. ఎక్కడేంటి ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం ప్రెసెంట్. దీనికంటూ సెపరేట్గా ఒక ఎర్రర్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఏంటంటే సింపుల్ ఒక స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం. ఏమన్నా యూజర్కి ఈ ప్రోడక్ట్ మా దగ్గర లేదు భయ్యా అని చెప్తున్నాం. సో ఇప్పుడు ఏంటి దీని మీనింగ్ ఏంటంటే, ఎవరైనా సరే /product/name అని వస్తే ఇక్కడ నేమ్ అనేది ఏమైనా అవ్వచ్చు, లైక్ మొబైల్ నేమ్ ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేమ్ అనేది రెడ్మీ అయితే మొబైల్ నేమ్ రెడ్మీ కింద మార్చుతున్నాం. ఓకేనా, ఇక్కడ దీన్ని ఏంటి ఇక్కడ క్లియర్గా మార్చేస్తున్నాం కదా. ఇక్కడ మరి ఈ స్టెప్ మనకు అనవసరం అనమాట, ఆల్రెడీ పైన చేంజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి, నేమ్ రియల్మీ అయితే మొబైల్ నేమ్ రియల్మీ చేయమంటున్నాం, నేమ్ మోటో అయితే మొబైల్ నేమ్ మోటో చేయమంటున్నాం. ఇవేవి కాకపోతే ఇక్కడ రిటర్న్ కాదు, ఎర్లీ రిటర్న్ చేస్తున్నాం. ది ప్రోడక్ట్ యువర్ సెర్చింగ్ ఫర్ ఇస్ నాట్ అవైలబుల్, మా దగ్గర లేదు. గో టు బ్రౌజర్కి వెళ్ళి ఫస్ట్ ఏంటి మోటో ఎంటర్ చేసా. మోటో ఎంటర్ చేస్తే ఏంటి వస్తుంది, లైక్ ఫస్ట్ గో టు ప్రొడక్ట్స్ పేజ్. యాక్చువల్లీ ప్రొడక్ట్స్ దగ్గరికి వెళ్ళావు, రెడ్మీ పైన క్లిక్ చేసావు, /product/redmi ఏమవుతుంది, ఇఫ్ కండిషన్లో రెడ్మీకి ఏం చేసాం, మొబైల్ నేమ్ని రెడ్మీ కింద మార్చాం. ఓకే, పని చేస్తుంది. గో బ్యాక్, గో టు రియల్మీ పేజ్, /realme కూడా మనం ఇఫ్ కండిషన్ రాసాం, రియల్మీ టెక్స్ట్ వచ్చింది, వర్కింగ్ ఫైన్. నౌ గో టు మోటోకి వచ్చా, మోటో కూడా ఎల్స్ ఇఫ్లో ఉంది, సో మోటో కూడా ఈజ్ వర్కింగ్ ఫైన్. ఈ 3 ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. బట్ ఇప్పుడు వాట్ ఇఫ్ యూజర్ వాడు ఏంటంటే నోకియా అనే రౌట్ని యాక్సెస్ చేద్దామని చూసేటాడు, మనం బటన్ అవ్వలేదు, బట్ హీ ట్రై టు యాక్సెస్ ఇట్. నోకియాని ఎంటర్ చేసామనుకో, ఇప్పుడు ఏమొస్తుంది ప్రజెంట్ చూడండి. ఇప్పుడు ఏమవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే మారట్లేదు, నోకియా ఈజ్ నాట్ చేంజింగ్, మోటో అనే ఉండిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ యు ఆర్ ట్రయింగ్ టు రిటర్న్ ఎ స్ట్రింగ్, బట్ ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు ఏమో ఇక్కడ రిటర్న్ వ్యూ రిటర్న్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే డీబగింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింక్ చేయండి, డీడీ యూస్ చేసి డీబగ్ చేస్తాం. మన ఫస్ట్ కన్సర్న్ ఏంటంటే ఈ స్ట్రింగ్ రిటర్న్ అవ్వాలి, వ్యూ రిటర్న్ అయిపోతుంది. ఎందుకు రిటర్న్ అవుతుంది, అసలు ఈ ఎల్స్ కండిషన్లోకి వస్తుందా రావట్లేదు, ఎలా చెక్ చేస్తాం. కీప్ డీడీ పెట్టేసి దిస్ మొబైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని పెడదాం. వెళ్ళి రీలోడ్ చేసి దీని మీనింగ్ ఏంటి, రావట్లేదనా. ఇప్పుడు ఎల్స్ కండిషన్లోకి వస్తే రావాలి కదా, రావట్లేదని దాని మీనింగ్. మరి ఇక్కడ ఇఫ్లో ఉంది, ఇఫ్ రెడ్మీ రియల్మీ, చూడండి ఇఫ్ రెడ్మీ ఉంది, ఎల్స్ ఇఫ్ రియల్మీ ఉంది, ఎల్స్ ఇఫ్ మోటో పెట్టాం. నెక్స్ట్ ఎల్స్ కండిషన్, ఎల్స్ అంటే ఈ 3 కాకపోతే ఇందులో కదా రమ్మని చెప్తున్నాం. బట్ ఏమవుతుంది, డీడీ అప్లై అవ్వట్లేదు. సపోజ్ ఇప్పుడు నేను రెడ్మీకి ట్రై చేస్తా. ఫస్ట్ రెడ్మీకి పెట్టేసి రెడ్మీ అని ఒక డీబగింగ్ పెట్టా. ఇక్కడ డీబగర్ పెట్టిన తర్వాత లెట్స్ గో టు ద బ్రౌజర్ అండ్ రెడ్మీ అని క్లిక్ చేసా. ఇక్కడ ఏమైంది, రెడ్మీలోకి వచ్చింది, రెడ్మీలో డీబగర్ వర్కింగ్ అనమాట. సో రెడ్మీకి అయితే వర్క్ అయింది. తర్వాత ఎల్సిఫ్ పెట్టేసి నేమ్ రియల్మీ అయితే పెట్టావు. తర్వాత నేమ్ మోటో అయితే, అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నేమ్ రెడ్మీ కాదా చెక్ చేసావు, తర్వాత రియల్మీ కాదా చెక్ చేసావు, తర్వాత మోటోనా కాదా చెక్ చేసావు, ఆ తర్వాత ఎల్స్ కండిషన్, అంటే ఈ 3 కాకపోతే మిగిలింది ఒక కండిషనే కదా. ఈ కండిషన్లోకి వెళ్తే ఏమవ్వాలి, ద మొబైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అని డీడీ చేయాలి, ప్రింట్ చేయాలి. కానీ ఏమవుతుంది, ఇక్కడ రీలోడ్ చేసి నేను నోకియా ఎంటర్ చేస్తే ఏమవుతుంది, డీడీ అవ్వట్లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఎల్స్ కండిషన్. చెక్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద ఎల్స్ కండిషన్. చెక్ చేద్దాం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం. ఎల్సిఫ్ ఇక్కడ ఎల్స్ లోకి ఎంటర్ అవ్వాలి, బట్ నాట్ ఎంటరింగ్. సో ఇప్పుడు ఏం చేద్దాం, సింపుల్ గా ఇంకొకటి చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్
స్లాష్ మొబైల్ నేమ్ is equal to మొబైల్ నాట్ అవైలబుల్ మొబైల్ నేమ్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళి రీలోడ్ చేద్దాం. రీలోడ్ చేస్తే ఏమైనా వస్తుంది? స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ మోటో. వై? ఎందుకు? నోకియా చూపించినా కూడా మోటో పేజే చూపిస్తుంది. ఎల్స్ ఇఫ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మోటో, మొబైల్ నేమ్ ఈజ్ మోటో, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. ఏంటి ఇక్కడ? ప్రొడక్ట్స్ డాట్ డైనమిక్ మొబైల్ పేజ్, గో టు డైనమిక్ మొబైల్ పేజ్, ఇట్ ఈస్ టేకింగ్ మొబైల్ నేమ్, దట్ ఈస్ ఫైన్. సో ఇక్కడ మొబైల్ నేమ్ ఎక్కడెక్కడ చేంజ్ అవుతుంది? ఫస్ట్ ఇక్కడ చేంజ్ చేస్తున్నాం, ఇక్కడ ద నేమ్ ఈజ్ మోటో అయితేనే మొబైల్ నేమ్ మోటోకి చేంజ్ చేయమని చెప్పా, బట్ ఇట్ ఈస్ స్టిల్ డూయింగ్ దట్. ఇక్కడ నోకియా కాకుండా సపోజ్ XYZ ఇన్ ఫోకస్ పెట్టా, స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ మోటో. సో గో టు హియర్, డీబగ్గర్కి వెళ్ళిన తర్వాత డిడి ఏం చేస్తా అంటే డాలర్ నేమ్ నేను ఇక్కడ మాటమాటికి మోటో దగ్గరికి వస్తుంది కాబట్టి డాలర్ నేమ్ ఏమైనా వస్తుంది చెక్ చేద్దాం. ఎందులో గో టు ద బ్రౌజర్, రీలోడ్, మోటో అని వస్తుంది. ఇక్కడ స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ ఇన్ ఫోకస్ ఇక్కడ మనకు కావాల్సింది, అయినా సరే మోటో అని వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ యూ అబ్జర్వ్ క్లియర్లీ, మనం పైన అన్ని తీసేసామా తీయలేదా? మోటో అన్ని ఉన్నాయా తీసేసామా? ఓకే, ఎవ్రీథింగ్ మనం తీసేసాం. ఈ కామెంట్స్ అన్ని క్లోజ్ చేద్దాం. ప్రజెంట్ ఈ మనకి ఈ కోడ్ అవసరం లేదు, రిమూవ్ చేసేయండి అనవసరమైన కోడ్ని. ఎంతవరకు? ఓకే, రిమూవ్ దిస్ కూడా రిమూవ్ చేసేయండి. రిమూవ్. ఓకే, సో ప్రజెంట్ ఎందులో ఉన్నాం? ఇప్పుడు ఏమవుతుంది? స్లాష్ ప్రొడక్ట్ స్లాష్ నేమ్. ఈ నేమ్ అనేది మనం ఏం టైప్ చేసినా సరే మోటో వస్తుంది. రీజన్ ఏంటి? ఇక్కడ మనకి స్లాష్ నేమ్ అనేది మోటో కాదు, యాక్చువల్లీ స్లాష్ నేమ్ అనేది డిఫరెంట్ వస్తుంది, అయినా సరే ఇది మోటోలోకి ఎంటర్ అవుతుంది. వై ఇట్ ఈస్ ఎంటరింగ్? వై ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ ఫోకస్ కాకుండా లెట్స్ చెక్ ఫర్ ఎనీథింగ్. ఇంకొకలా చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే దీన్ని డిడి కింద చేసి ఇప్పుడు ఈ ఎల్సిఫ్లు రెండు ఉన్నాయి కదా, ఉల్టా చేస్తా. లైక్ రియల్మీని పైకి రియల్మీని కిందకి తెచ్చి మోటోని పైకి పంపిస్తా. అప్పుడు మనకు అర్థమవుతుంది అది మోటోలోకి ఎంటర్ అవుతుందా లేకపోతే లాస్ట్ ఎల్సిఫ్లోకి ఎంటర్ అవుతుందా. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డీబగ్. సో ఇప్పుడు ఏంటంటే నేను దీన్ని మోటో చేస్తున్నా, పైన ఇట్ ఈస్ మోటో అండ్ హియర్ మోటో, కింద వచ్చేసరికి ఏం చేస్తున్నా రియల్మీ అనే రౌట్ వస్తే మొబైల్ నేమ్ రియల్మీ. సో రివర్స్ చేసా. ఇప్పుడు ఏంటంటే చేస్తే ఏమవుతుంది? నౌ ఇట్ ఈస్ కమింగ్ టు రియల్మీ. థర్డ్ వన్ లాస్ట్ వన్. ఇక్కడ ఏమవుతుంది? లాస్ట్ వన్ ఫస్ట్ ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ రెడ్మీ, ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ మోటో, ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ రియల్మీ. ఇక్కడ ఇట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు రియల్మీ. ఇక్కడ లాస్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఎంటర్ అయిపోతుంది సింపుల్ గా. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద ఎల్స్ కండిషన్. వై ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ద ఎల్స్ కండిషన్? అర్థమైంది కదా ఇక్కడ ఏం జరుగుతుందో? చెకింగ్ ఫర్ రెడ్మీ, రియల్మీ అండ్ మోటో. ఇక్కడ మీరు మోటోలోకి ఎంటర్ అవ్వట్లేదు ప్రతిసారి కూడా, అది లాస్ట్ ఎల్స్ ఇఫ్ ఏదైతే ఉందో దాంట్లోకి మాత్రం ఎంటర్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని ఎలా డీబగ్ చేస్తాం? ప్రెసెంట్ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు రియల్మీ, డిడి రియల్మీ. దీన్ని రీలోడ్ చేస్తున్నా. రీలోడ్ చేస్తే చూడండి స్లాష్ ఇన్ ఫోకస్ పెట్టినా సరే ఇట్ ఈస్ ఓపెనింగ్ రియల్మీ. సో వై ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దాట్? ఇది ఎందుకు ఎల్స్ కండిషన్ లోకి వెళ్ళట్లేదు? ఎందుకు ఇది థర్డ్ ఎల్సిఫ్ లో ఉండిపోతుంది? సో దిస్ ఈస్ ద టాస్క్. టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఏంటంటే డైనమిక్ రౌటింగ్ లోపల మనం ఎల్సిఫ్లు యూజ్ చేసాం కదా, ఎల్సిఫ్ యూజ్ చేసినప్పుడు వై ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎల్స్ కండిషన్. దిస్ ఈస్ ద టాస్క్. దీన్ని మనం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, బట్ ఫస్ట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఎందుకు అవ్వట్లేదు? దిస్ ఈజ్ నార్మల్ ప్రోగ్రామింగ్. అంటే ఇందులో
దీనికి లారవెల్కి రిలేటెడ్ థింగ్ ఏం లేదు, ఇట్ ఈస్ నార్మల్ థింగ్. సో మీరే డీబగ్ చేయండి. యూ కెన్ యూస్ డీడీస్ ఎలా యూస్ చేయాలో చెప్పాను కదా, ఇలా యూస్ చేయండి. దిస్ ఈజ్ ద టాస్క్. సో ప్రజెంట్ ఏంటంటే ఇంతవరకు ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు కావాల్సినవి ఏంటి, రెడ్మీ, రియల్మీ అండ్ మోటో. ఫోకస్ పెట్టండి. ఇప్పుడు దీన్ని కొంచెం పక్కన పెట్టేసి ఫోకస్. కావాల్సిన మొబైల్స్ రెడ్మీ, రియల్మీ అండ్ మోటో. గో టు ద క్రోమ్. హియర్ ప్రొడక్ట్ స్పేస్కి వస్తే ప్రొడక్ట్స్, ఎంటర్ రెడ్మీ. రెడ్మీలోకి వస్తే మొబైల్ నేమ్ అనేది రెడ్మీ, కానీ ప్రైస్ అనేది ఏమవుతుంది, అన్నిటికీ సేమ్ ఉంటుంది. రేటింగ్స్ అన్నిటికీ సేమ్ ఉంటున్నాయి, కామెంట్స్ అన్నిటికీ సేమ్. ప్రూఫ్ ఏంటి, గో టు రియల్మీ నౌ. ఇఫ్ యూ గో టు రియల్మీ, చెక్ ద ప్రైస్, ఇట్ ఈస్ స్టిల్ 12,000, రేటింగ్ 4.2, కామెంట్స్ 1200, ఇవన్నీ స్టిల్ ద సేమ్. సో ఏం చేస్తాం, గో టు విఎస్ కోడ్. ఇక్కడ మొబైల్ నేమ్ ఎలా అయితే డిఫైన్ చేసామో ఇఫ్ ఎల్స్ కండిషన్లో, మొబైల్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు రెడ్మీకి ఎంత 4.2 ఇస్తాను నేను, రెడ్మీకి 4.2. తర్వాత మొబైల్ ప్రైస్ ఎంత ఇద్దాం, ఒక 12,500 అంట, 12,500 రూపీస్ అంట మొబైల్ ప్రైస్. నెక్స్ట్ మొబైల్ కామెంట్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 1000. ఫర్ రెడ్మీ లెట్ ఇట్ బి 1000. సో కాపీ ఇవన్నీ కాపీ చేసి మోటోకి, ప్రజెంట్ మోటోకి ఎంత ఇద్దాం, మొబైల్ రేటింగ్ ఏమో ఒక 4.5 ఇద్దాం. మొబైల్ ప్రైస్ 18,500, మొబైల్ కామెంట్స్ ఒక 1200 అంట. సో ఇప్పుడు ఏంటంటే నేమ్ మోటోలోకి వస్తే, రౌట్ ఇప్పుడు మోటోలోకి వస్తే నా వేరియబుల్స్ ఎలా చేంజ్ చేయమని చెప్తున్నా. నా ప్రైస్ ఎంత ఉండాలి, నా రేటింగ్స్ ఎంత ఉండాలి, మొబైల్ కామెంట్స్ ఎంత ఉండాలి. అదే రియల్మీ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ రియల్మీ డాలర్ మొబైల్ రేటింగ్, కాపీ చేసేద్దాం సింపుల్గా. కాపీ, మొబైల్ రేటింగ్ ఈస్ రియల్మీ 4.1, మొబైల్ ప్రైస్ 250, సపోజ్ ర్యాండమ్ ప్రైస్ 12,250, మొబైల్ కామెంట్స్ 900. సో ఇలా డిఫైన్ చేశారనమాట. మనం ఏం చేసాం, నేమ్, రేటింగ్, ప్రైస్, కామెంట్స్, ఎవ్రీథింగ్ వీఆర్ డిఫైనింగ్ ఇట్ ఫ్రమ్ ద కంట్రోలర్. ఇప్పుడు ఏం చేద్దాం, పాస్ ఇట్. కంట్రోలర్ డిఫైన్ చేసాం కదా, పాస్ ఇట్ టు ద వ్యూకి పాస్ చేద్దాం. ఎలా, మొబైల్ కామెంట్స్ అంటే ఏంటి, వేరియబుల్ మొబైల్ కామెంట్స్. తర్వాత మొబైల్ ప్రైస్, దీనికి వేరియబుల్ ఏంటి, మొబైల్ ప్రైస్కి మొబైల్ ప్రైస్, దిస్ ఇస్ ద వేరియబుల్. తర్వాత మొబైల్ రేటింగ్, దీనికి ఏంటి వేరియబుల్, మొబైల్ రేటింగ్ ఈజ్ అ వేరియబుల్. సో ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్స్ అన్ని పాస్ చేస్తున్నారు. మీరు ఫోర్త్ దానికి ఎందుకు ప్రైస్ గట్ట క్రియేట్ చేయట్లేదు, అసలు ఫోర్త్ దానికి ఏంటంటే, ఇప్పుడు ఈ 3 కాకుండా ఇంకేదైనా డిఫరెంట్ రౌట్ అయితే అసలు మనం ఆ పేజే చూపించకూడదు. హియర్ కమ్స్ ద సెకండ్ టాస్క్. ఇక్కడ ఏంటంటే రిటర్న్ ఏ వ్యూ. ఆ వ్యూ ఏం వ్యూ అవ్వాలి, 404 వ్యూ. అంటే ఏంటంటే ఒక నీట్గా ఒక HTML పేజ్ క్రియేట్ చేసి, ది ప్రోడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని ఒక నీట్గా HTML పేజ్, ఒక వ్యూని క్రియేట్ చేయండి. స్ట్రింగ్ అని కాదు, వ్యూని రిటర్న్ చేయండి. దిస్ ఈస్ ద టాస్క్. Control C, going here, this is the task 2. This is the task 2. ఏం చేయాలి ఇప్పుడు, ప్రోడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్, ది ప్రోడక్ట్ యు ఆర్ సెర్చింగ్ ఫర్ ఈజ్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి స్ట్రింగ్ని కాకుండా వ్యూని క్రియేట్ చేయండి. ఫస్ట్ టాస్క్ ఏంటి, డైనమిక్ రౌటింగ్లో ఇఫ్లు ఎల్సిఫ్లు పెట్టాం. ఇదేంటి, ఎల్స్ కండిషన్లోకి వెళ్ళట్లేదు, ది లాస్ట్ ఎల్సిఫ్లో మాత్రం ఎంటర్ అవుతుంది. చూసాం, ఆల్రెడీ టైం స్పెండ్ చేసాం, డీబగ్ చేయడానికి ట్రై చేసాం. బట్ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్, అట్లీస్ట్ ట్రై ఫర్ 5 minutes. థింక్ చేయండి, ఇట్స్ నార్మల్ ప్రోగ్రామింగ్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే, ఆ ప్లేస్లో మనం ఏం చేయాలంటే, ఎల్స్ ప్లేస్లో ప్రైజ్లన్నీ డిఫైన్ చేయకుండా ఒక వ్యూని రిటర్న్ చేయాలి. వ్యూ ఏంటి, ఇట్స్ ఏ ఎర్రర్ వ్యూ అనమాట. ఆ వ్యూ రిటర్న్ అవుతుంది, ప్రొడక్ట్స్ లేకపోతే ఇలా బ్రో ఇక నువ్వు సెర్చ్ చేస్తున్న ప్రోడక్ట్ మా దగ్గర లేదని చెప్పి ఒక వ్యూని క్రియేట్ చేయి. దిస్ ఈస్ ద హోంవర్క్. అండ్ దెన్ లెట్స్ గో బ్యాక్ టు ద VS Code.
ఏం చేసాం ఇక్కడ? ప్రైస్, కామెంట్స్, రేటింగ్స్, నేమ్ అన్ని డిఫైన్ చేసాం. దీన్ని పాస్ చేస్తున్నాం వ్యూకి. సో నౌ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ద వ్యూ. పాస్ చేస్తున్నావు కదా, యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ద వ్యూ అంటే గో టు ద ప్రొడక్ట్ సబ్ ఫోల్డర్. వ్యూస్ లో ప్రొడక్ట్ సబ్ ఫోల్డర్ లోపల డైనామిక్ మొబైల్ పేజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైస్ ప్లేస్ లో ఏం చేస్తావు? కర్లీ బ్రేసెస్, హియర్ మొబైల్ ప్రైస్ అండ్ దెన్ దిస్ 4.2 ప్లేస్ లో మొబైల్ రేటింగ్ అండ్ దెన్ ఇక్కడ 1200 ప్లేస్ లో మొబైల్ కామెంట్స్. సో దిస్ ఈస్ హౌ వీ యూజ్ ద వేరియబుల్స్ అనమాట. పిహెచ్పి వేరియబుల్స్ బ్యాక్ ఎండ్ నుంచి కంట్రోలర్ నుంచి సెండ్ చేస్తున్నాం కదా, ఫ్రంట్ ఎండ్ లో ఇలా యూజ్ చేసుకుంటాం కర్లీ బ్రేసెస్ తో. ఇప్పుడు వెళ్దాం, మనం వెళ్ళేసి ప్రొడక్ట్స్ పేజ్కి వెళ్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ లెట్స్ గో ఇన్ టు ద రెడ్మీలోకి వెళ్తే మొబైల్ నేమ్ ఇస్ రెడ్మీ, ప్రైస్ 12,500, రేటింగ్స్ 4.2, కామెంట్స్ 1000. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద రియల్మీలోకి వెళ్ళి చూడండి, నేమ్ చేంజ్ అయింది, ప్రైస్ చేంజ్ అయింది, రేటింగ్స్ చేంజ్ అయ్యాయి, కామెంట్స్ చేంజ్ అయ్యాయి. నౌ గో టు మోటో. ఇసి నేమ్ చేంజ్ అయింది, ప్రైస్ చేంజ్, రేటింగ్స్ చేంజ్, కామెంట్స్ చేంజ్. సో దిస్ ఈజ్ హౌ డైనామిక్ రౌటింగ్ అండ్ డైనామిక్ వ్యూ వర్క్స్. అంటే ఏంటి? /product/ ఏ మొబైల్ వచ్చినా సరే మనం ఏం చేస్తున్నాం? బ్యాక్ ఎండ్ లోపలే కోడ్ అంతా ఫెచ్ చేస్తున్నాం, బ్యాక్ ఎండ్ లోపలే ఫిక్స్ చేస్తున్నాం యూజింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్. బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తున్నాం? మొబైల్ పేరు, ఇప్పుడు రెడ్మీ అని రౌట్ వస్తే మొబైల్ పేరు ఏమని పెట్టాలి, మొబైల్ రేటింగ్ ఎంత, ప్రైస్ ఎంత, వీఆర్ డూయింగ్ ఇట్ యూజింగ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. చేసి వాటిని ఏం చేస్తున్నాం? ఫ్రంట్ ఎండ్కి పాస్ చేస్తున్నాం. ఇలా పాస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? నువ్వు మోటోకి ఒక సెపరేట్ వ్యూ, రియల్మీకి ఒక సెపరేట్ వ్యూ క్రియేట్ చేయక్కర్లేదు. సింగిల్ వ్యూ క్రియేట్ చేసుకొని సింగిల్ వ్యూ లోపల ఏం చేస్తున్నావు? ఆ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నావు. మొబైల్ నేమ్ ఒక హార్డ్ కోడ్ చేయకుండా వేరియబుల్ నేమ్ యూజ్ చేస్తున్నావు. సో ఫర్ ఆల్ ద వ్యూస్, ఆల్ ద డైనమిక్ మొబైల్స్, you are showing the same view anamata. It is passing through same URL, same route, and then you are showing same view. This is how dynamic routing works. Ardhamainda? So this is it for today's video. Explore cheyandi, task cheyandi. We'll discuss the task in next video, but try your best, and thank you. That's it for today.